కూర్చో అక్కడ. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్తగా చూడండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే బైబిలు మరలా చెప్తున్నాను, ఒకే బైబిలు అందరూ చెప్పగలిగితే, బైబిల్లో ఉన్న దేవుని ఆలోచనను అందరూ ఒక్క రకంగా చెప్తే అందరూ ఇన్ని రకాలుగా ఎందుకు విడిపోతారు చెప్పండి? దీనికి సమాధానం మీ దగ్గర ఉంటే ఎవరైనా చెప్పండి. ఎక్కడో పనికిమాలి సంఘాల్లో ఆరాధన కూర్చున్న వాళ్ళు, అక్కడ వాళ్ళు చెప్పే చెత్త మాటలు విని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చివరికి బైబిల్నే తప్పుగా చెప్పడం ప్రారంభించారు. వాళ్ళు ఒకడు అంటాడు, హానోకండి ఏలియా అండి అగ్నిరథాల మీద వెళ్ళాడు, శరీరంతో వెళ్ళిపోయాడు అని మొదలెట్టాడు. ఏమండి, ఎవరైనా మన్నైనది తిరిగి మన్నైపోవును అనే మాటలు చదువుకున్న ఈ బుద్ధిహీనులు చివరికి ఎలా తయారైపోయారంటే, శరీరంతో తీసుకెళ్ళిపోయాడు అని ఒకడంటాడు, చచ్చిపోయాడు అని మరొకడంటాడు, కనబడలేదని మరొకడంటాడు. కనబడ్డాడు కానీ శరీరంతోనే రథం ఎక్కాడు. కానీ అతడు ఎక్కిన రథం అగ్ని రథాలవి. ఫిజిక్ అనేది, శరీరం అనేది కాలిపోయి బూడిదైపోద్ది. ఆత్మకు చావు లేదు, అది వెళ్ళిపోద్ది ఆ రథాల అగ్ని రథాల మీద. ఈ అవగాహన కూడా లేకుండా BOA సర్టిఫికెట్లు పొందేసి ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారు. ఎందుకు ఇలా అలవాటు పడుతున్నారంటే, ఎవడెవడో రాసిన చెత్త పుస్తకాలన్నీ చదివి బైబిల్ చదవకుండా వీడొక ప్రసంగికుడుగా నా పేరు చెప్పుకొని బయటికి వెళ్ళి తప్పుడు బోధలు మొదలెడుతున్నారు. ఎప్పుడు గుడికి వెళ్ళనివాడు, గుడుల్లో లేనివాడు, దేవుని ఆరాధించినవాడు, బడికి రానివాడు, బయట తిరిగేవాడు, వాడికి ప్రసంగం ఇచ్చారు ఈ మధ్య. అలాంటి వాడికి అసలు ప్రసంగాలు ఇవ్వచ్చా మీరు? ఆ ప్రసంగం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరిచ్చారు ప్రసంగం? వాడి బోధ ఏంటో తెలుసా? వాడు చెప్తున్న మన పిల్లలకి బోధ ఏంటో తెలుసా? చెప్పునాయన, ఏంటది? పొండి పొండి అని అంటారు మమ్మల్ని. అది ఏ సంఘంలోనైనా ఎవరైనా పొండి అంటారా? రండి రండి డబ్బులు ఇవ్వండి అని చెప్పాలట వాడికి. పొండి అన్న మాటకు రాత్రి వాళ్ళకి కరెక్ట్గా మందేశాను. ఒరే, పొండి అని చెప్పింది పీడి సుందరరావు కాదురా, పొండి అన్నవాడు యేసుక్రీస్తురా అన్నాను. వాళ్ళ గుండె ఆగిపోయింది. చూపించాను బైబిల్లో. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి అందరనండి పొండి. ఆడు వింటున్నాడు, మీ మధ్యనే కూర్చున్నాడు వాడు. అంటే వీడికి ఏం తెలుసు బైబిల్? వీడు మొహానికి. ఆడొక బుద్ధిహీనుడు, బైబిల్ తెలియనివాడు, అందరినీ మోసం చేసి తిరుగుతున్నవాడు, నమ్ముకున్న వారికి ద్రోహం చేసేవాడు వాడు. మీరేమనుకుంటున్నారు వాడి గురించి? నేను ఏ వ్యక్తినైనా చాలా జాగ్రత్తగా పెంచుదాం అనుకుంటాను. తేడా జరిగితే నేను వాడిని పోరా అనే రోజులు దగ్గర పడుతున్నాయి. పోతాడు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అలాంటి వాడు, దౌర్భాగ్యుడు. ఒక భక్తిపరుడైన ఒక ప్రిన్సిపాల్ నాకు తీసుకొచ్చి అప్పగించాడు. వీడు చాలా ఉత్తముడని.
కొద్ది రోజుల్లోనే వాడు చాలా క్రూరుడని కూడా తెలిసింది. మారాలి కదండి. ఏథెన్స్‌లో ఉన్నవాళ్ళు చూడండి, అక్కడ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 21వ వచనం, అందరూ బైబిల్ తీసి చూడండి. అలాంటి ప్రసంగికులు మన దగ్గర ఉన్నారు. ఏథెన్స్ వారు అంటే ఏథెన్స్ ఎక్కడుంది? యూరోప్లో ఉందండి. ఆ ఏథెన్స్ ఎక్కడుందో వీళ్ళు చెప్పలేరు. బైబిల్ సరిగ్గా చదవరు కదా వీళ్ళు. యూరోప్లో ఉంది. ఆ ఏథెన్స్లో ఉన్నవారంటే ఎలాంటి వాళ్ళు తెలుసండి? వాళ్ళు సైంటిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు. అలెగ్జాండర్ ద గ్రేట్ అక్కడే పుట్టాడు, పరిపాలించాడు. కావచ్చు అతని గురించి పెద్ద హిస్టరీ ఎవడో రాయొచ్చు, కానీ ఉన్నాడు, చరిత్ర ప్రకారంగా ఉన్నాడు. అది మనం నమ్మాలి. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళట చదవండి. అక్కడ